కరెక్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్. ఈ క్రింది ఇచ్చినటువంటి 4 శాసనాలు ఇచ్చాడు. 4 శాసనాల్ని కరెక్ట్‌గా జతపరచమంటున్నాడు. అందులో మొట్టమొదటిగా ఒకటి ఆన్సర్ విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం వేసింది ప్రోలయ నాయకుడు. ఈ ప్రోలయ నాయకుడు అనేవాడు ముసునూర్ ముసునూర్ సామ్రాజ్య స్థాపకుడు. ముసునూర్ సామ్రాజ్య స్థాపకుడు. మరి ఈ శాసనం ఏం చెప్తుందని అడిగితే కాకతీయ సామ్రాజ్యాన్ని ముస్లిమ్స్ ఏ విధముగా పతనం చేశారో చెప్పేటటువంటి శాసనం పేరు విలాస తామ్ర శాసనం. రెండవది కలువ చెరువు శాసనం. కలువ చెరువు శాసనం వేసినటువంటి ఆమె అనితల్లి. అనితల్లి అనే ఆమె ఏ డైనాసిటీకి చెందినమని అడిగితే ఆ డైనాసిటీ పేరు రెడ్డి డైనాసిటీ. ఇది కూడా కాకతీయ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైందో చెప్పేటటువంటి శాస్త్రం కలువ చెరువు శాస్త్రం. అదేవిధంగా మూడవది చందుపట్ల శాస్త్రం. చందుపట్ల శాస్త్రం వేసింది పువ్వుల ముమ్మడి నాయుడు. ఆ చందుపట్లో జరిగినటువంటి యుద్ధంలోనే రుద్రమ్మదేవిని ఒక వ్యక్తి చంపేవేయాలి. ఆ విషయాన్ని చెప్పే వ్యక్తి పువ్వుల ముమ్మడి నాయుడు చెప్తాడు. అదేవిధంగా నాలుగోది వచ్చేసరికి ద్రాక్షారామం శాసనం వేసిన వాడు ఇనగాల బ్రహ్మరెడ్డి. ఇనగాల బ్రహ్మరెడ్డి. ఇప్పుడు దీన్ని బట్టి ఆప్షన్ ఏంటంటే విలాస తామ్ర శాసనం వేసింది ప్రోలయ నాయకుడు కాబట్టి మనకి ఆప్షన్ డి ఉండాలి. రెండిట్లో డి ఉంది కాబట్టి రెండు ఆప్షన్కి వెళ్ళాలి. కలువ చెరువు శాసనం వేసిన అనితల్లి అంటే ఆటోమేటిక్గా డి అనే ఆన్సర్ని మనం తీసుకోవచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 4 శాసనాలు ఇచ్చి ఆ 4 శాసనాలు వేసిన వ్యక్తులు కానీ లేదా 4 శాసనాలు దేని గురించి వివరిస్తాయి అనే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీద కొంచెం బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.